భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. తెలుగుదేశం పార్టీలో చెందిన కొందరు లేదంటే ఒక వర్గం బీజేపీతో స్నేహాన్ని వ్యతిరేకిస్తోంది, వద్దంటోంది. అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా కొందరు టీడీపీతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఒక కొత్త చెలిమికి సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి బీజేపీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. బీజేపీతో పొత్తు వద్దంటూనే స్నేహం కోరుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏంటి కొత్త స్కెచ్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మధ్యన 2 రోజుల నుంచి వినిపిస్తున్నమాట పోస్ట్ డెబిట్ స్నేహం అంటే ఒక కొత్త చెలిం అనుకోవాలేమో ఇది. దానికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఈ పొత్తు వద్దు అని డైరెక్ట్గానే చంద్రబాబు గారి ముందు చెప్పారు. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మనకు రేపొద్దున్న దెబ్బ కొడుతుంది. అలాగని బీజేపీని వదులుకోవడానికి బాబు గారు సిద్ధంగా లేరు. అందుకే ఈ కొత్త ఆప్షన్ పోస్ట్ డెబిట్ స్నేహం. రేపొద్దున్న అవసరం అయితే ఒకవేళ 1%, 2% కనుక అధికారం దగ్గర ఆగిపోతే, కోల్పోతే అప్పుడు వాళ్ళ ఆపన్న హస్తం అందించండి అని ఒక లేఖ రాశారు. ఆ రకంగానే జరుగుతుంది. నిజంగా బీజేపీ అందుకు సిద్ధపడుతుందా? రాధాకృష్ణ గారి పైత్యం చంద్రబాబు గారికి శాపం అంతేనా? ఈ దిక్కుమాలిన లేదంటే కొత్త మార్గం, కొత్త ప్రపోజల్ అని చూపిస్తున్నారు ఆయన ఈయనకి. ఈ దిక్కుమాలిన లెక్క రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు. అది తప్పించి ఏం లేదు. ఆయనేమో అలో లక్ష్మణ ఆయన నువ్వు రండిరా బాబు అని బతిలాడుకుంటున్నాడు అక్కడ. అవునా? ఈయనేమో దాన్ని అది బీజేపీ వెంట చంద్రబాబు పడుతున్నాడని కాకుండా, అంటే చంద్రబాబు చేసే ఇలాంటి పనుల్ని అది చంద్రబాబు అట్లాగా చంద్రబాబు వెంపర్లాడట్లేదు, బీజేపీనే వెంపర్లాడుతోందన్నటువంటి విధంగా ప్రచారం చేయడం ద్వారా ముందు నుంచినే సైకలాజికల్ గేమ్ నడుపుతాడు. ఇప్పుడు తెలంగాణలో ఉందండి, మీరు గుర్తుకు తెచ్చుకోండి. లాస్ట్ 1 year నుంచి ఏం రాసుకొస్తున్నారు, 6 నెలల నుంచి కూడా బీజేపీకి అవసరం తెలుగుదేశం లేకపోతే బీజేపీ బతికేంటి, అక్కడ దిక్కుమొక్కు ఉండదు, అందుకోసమనే వాళ్ళు బతిలాడుతున్నారు అన్న టైప్లో. ఒక పక్కన చంద్రబాబు ఏమో వెళ్ళి అమిత్ షా ఏది నరేంద్ర మోడీ దగ్గర టీ తాగుతుంటే వెళ్ళి కనబడి 5 నిమిషాలు మాట్లాడేశాడు ఓహో అని వాళ్ళు డప్పేసుకుంటున్నారు. అమిత్ షా ఫోన్ చేశాడని చెప్పి డప్పేసుకుంటున్నారు. నడ్డా దగ్గర కాయిన్ కోసం నడ్డాని పిలిచి అక్కడ కూర్చోబెట్టి టీ తాగితే రచ్చ చేసుకున్నారు. అదంతా చేసుకుంటుందేమో తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం అందుకు ప్రిపేర్ అయిపోద్ది. అక్కడ మళ్ళీ రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు కూడా అది అయిపోయిందని రాస్తారు. 2 రోజులు పోగానే వాస్తవంగా వైఎస్ఆర్ బీజేపీనే వెంట పడుతోంది తెలుగుదేశాన్ని మళ్ళీ మార్చేస్తారు. ఎందుకంటే ఈయన భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు రాధాకృష్ణ గారు. రేపు పొద్దున మళ్ళీ మా ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు, మచ్చ రాకూడదు అని ఈయన ముందుగానే ఎదురుల మీద మచ్చేసేస్తాడు. భువనేశ్వర్ గారి తర్వాతనే ఈయనే అనమాట ఆ స్థాయిలో ఫీల్ అయ్యేది. అందుకోసం ఆ దిక్కుమాలినటువంటి ప్రచారం చేస్తాడు. అదే అసలు బీజేపీ క్యాడర్కి నచ్చంది. బీజేపీ క్యాడర్కి తెలుగుదేశానికి పొత్తు అనేది ఒకవేళ పెట్టుకున్నా రేపు పొద్దున ఓట్లు రాదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాధాకృష్ణ. తన పిచ్చతనంతో, తన మూర్ఖత్వంతో రాజకీయ పార్టీల్లో సైకలాజికల్గా పిచ్చతనం వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ పిచ్చదవలు ఏంటంటే పార్టీ కోణంలో నుంచి కాకుండా వాళ్ళ సొంత పైత్యంతో ఆలోచించేసి పిచ్చగా మాట్లాడుతుంటారు అవతల వాళ్ళని, పొత్తులతో ఉన్న వాళ్ళని కూడా అట్లా దూరం అయిపోతుంటారు. ఆ విధంగా కలవు. అట్లాంటి పిచ్చతనం సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళలో రాధాకృష్ణ ఒకడు. తెలుగుదేశం సైకో మెంటాలిటీ ఉంది. మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటువంటి మెంటాలిటీ ఎక్కువ. ఈ ఎక్కువగా చెప్పాలంటే ఎన్ఆర్ఐ టీడీపీ బ్యాచ్లో ఉండేటువంటి సైకాలజీ రాధాకృష్ణలో ఉంటుంది. వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు దేవుడు, అసలు అమెరికా అధ్యక్షుడికి కూడా ఆయనే అర్హుడు. అది తప్పించి ఆ స్థాయిడు పొరపాటున ఆంధ్రాలో పుట్టి తప్పు చేశాడన్నంతటి ఫీలింగ్ ఉంటుంది. అది కులగజ్జో అది ఒక విచిత్రమైంది. వాడు చదివింది వాళ్ళ అమ్మ బాబుల ఆస్తితో లేకపోతే వాళ్ళ తాతలు సంపాదించినటువంటి ఆస్తిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని లేకపోతే అమ్ముకుని వెళ్ళి నారాయణ చైతన్యాలు చదువుకుని వెళ్ళాడు. కానీ అన్నిటికీ నారాయణ చైతన్యాలు కూడా చంద్రబాబు నాయుడు పెట్టి ఇచ్చేసి మమ్మల్ని స్థాయికి తెచ్చాడని ఆయన ఫీల్ అవుతాడు. ఇక అంతటి మూర్ఖత్వం ఉండేటువంటి వాళ్ళని మనం మార్చలేము, చదువుకున్న మూర్ఖులు. కానీ అంటే దీని వెనక ఏంటి, దీని వెనక కోణం చూద్దాం. ఇదంతా ఓకే పక్కన పెడితే బీజేపీ అవసరం ఉందని టీడీపీ భావిస్తున్నట్లు లెక్క, లేదంటే వీళ్ళలో ఉన్న వ్యతిరేకత ఒక వర్గం ఉందని చంద్రబాబు గారికి తెలియజేయడమా?
ఏం లేదండి, చంద్రబాబు నాయుడు అయితే పక్కాగా భారతీయ జనతా పార్టీ కోసం తహతహలాడతానే ఉన్నాడు పొత్తు కోసం. ఇంకోటి పోస్ట్ పోల్ అలయన్స్ అనేటువంటి తొక్క వీళ్ళు చెప్పేది ఏంది, ఉన్న 25 సీట్లు వాళ్ళకే మద్దతు ఇస్తారు రేపు పొద్దున. అంతే కదా, రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా ఇస్తారు వీళ్ళు, అందులో మొహమాటం ఏం లేదు. కాబట్టి పోస్ట్ పోల్ అలయన్స్ మేము నీకు మద్దతు ఇస్తా అంటే జగన్ ఇవ్వలేదేంటి ఇప్పుడు మద్దతు? అంటే నేను అనేది ఆ రకమైన పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీలో పొత్తుని వ్యతిరేకిస్తున్న వారిని కూల్ చేసినట్టు అవుతుందా? అందుకే ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాడు అంటే టీడీపీలో పొత్తు వద్దంటున్నాడు ఒక్కడిని చెప్పండి, బీజేపీతో పొత్తు వద్దు అని అడుగుతున్నటువంటి వాడిని ఒక్కడిని చూపించమనండి తెలుగుదేశంలో, ఎక్సెప్ట్ రాధాకృష్ణ. అది కూడా ఏమంటాడు, షర్మిలను పైకి ఎంకరేజ్ చేద్దాం అంటాడు, కాంగ్రెస్లోకి వచ్చేస్తే ఓట్లు అంటాడు. రాధాకృష్ణ రాజకీయపరమైనటువంటి అవగాహన కాదు, అతని సొంత పైత్యమే రాజకీయంగా మేధావి అనుకుంటాడు అతను. తెలంగాణలో షర్మిల అద్భుతంగా ఎరగదీసేయబోతుందని చెప్పినట్టు ఉంటది, ఆంధ్రాలో రేపు కొంతమంది సీనియర్ ఫీడ్బ్యాక్ ఉండదా ఆయనకి? దాని ప్రకారం ఇలాగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు కోరుకుంటున్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు జగన్ అనేటువంటి వాడి వ్యవహార శైలి ఏంటో తెలుసు. రాజశేఖర రెడ్డికి మళ్ళీ చూసి చూడనట్టు పోయే మెంటాలిటీ కాదు, తేడా వస్తే తాట తీసేటటువంటి మెంటాలిటీ. దానికి అన్ని వ్యవస్థల్ని వాడేస్తాడు అతను. పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ చేతిలో నడుస్తుంది. ఇదే గెలుస్తుంది వైసీపీనే అని ఉంటే కనుక పోలీసులు అంతా ఎడమాట వింటారు. అట్లాంటి దశలో పోలీసుల మీదన ప్రెషర్ రావాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. రెండోది కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతాయి. అప్పుడు కీలకమైనటువంటి అన్ని కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరుగుతుంది. రెండవది జాతీయ స్థాయిలో ఒక ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఇంకొకటి నిధులు, ఇప్పుడు 10 లక్షల రూపాయలు విరాళం ఇద్దాం అనుకున్నాడు, ₹1 ఇస్తాడు, బీజేపీ లింక్ అయ్యి ఉన్నదండి. వీటన్నిటికీ తోడు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో 2014 కాంబినేషన్ రిపీట్ అన్నటువంటిది ఒకటి వెళ్తుంది. ఇవన్నీ ఎలాగా మైనస్ అవుతాయి ప్రాక్టికల్గా చెప్పాలంటే? అయితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు ఇప్పుడు ఒక క్రిందసారి 2019లో చూసుకుంటే 80% ఓట్లు జగన్కి పడ్డాయి, 20% టీడీపీకి పడ్డాయి ఖచ్చితంగా. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ 20% ఓట్లు అటుకెళ్ళిపోతాయి, 15% అన్న అటుకెళ్ళిపోతాయి. ఇది వీళ్ళ కాన్సెప్ట్. ఇలా ఇది చంద్రబాబు ఆలోచించాల్సింది అది. కానీ చంద్రబాబు దానికంటే కూడా మనకి వీళ్ళు వచ్చేసారు కదా, కాపులు వచ్చేస్తున్నారు కదా. రెండవది తటస్థ ఓటర్ మన వైపుకి టర్న్ అవుతాడు అనేది ఒక క్లియర్గా ఉన్నాడు ఆయన. ఇంకోటి మైనారిటీ ఓట్లు ఆంధ్రాలో చూసుకుంటే ముస్లిమ్స్ ఓట్లు తక్కువ, తెలంగాణతో కంపేర్ చేస్తే ముస్లిం ఓట్లు తక్కువ, రాయలసీమలో ముస్లిం ఓట్లు ఎక్కువ. అక్కడ 13% ఉంటుంది, ఇటు 8% దాకా ఉంటుంది. ఈ 8% నమ్ముకునేసి అందులో ఆ ఓట్లలో 80% అటుకే వెళ్తుంది. అంటే ఓ 10 లక్షల ఓట్లని అనుకుంటే 8 లక్షలు అటుపోతుంటే 2 లక్షల ఓట్ల కోసం ఈయన ఎందుకు చెడగొట్టుకుంటాడు? బేసిక్గా బీజేపీ వాళ్లే సీట్ల దగ్గర ఒప్పుకోవట్లేదు అన్నదే ప్రస్తుతం వినబడుతుంది. ఇక్కడ బీజేపీ వైపు నుంచి కూడా ఇంకొక వెర్షన్ వినిపిస్తోంది. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడున్న అధ్యక్షురాలను పురంధేశ్వరి గారే చేరికల కమిటీ కన్వీనర్గా పనిచేశారు. అప్పుడు గుజరాత్ ఎన్నికల టైంలో అక్కడేదో మిగిలిన రాష్ట్రాలకు పెట్టారు. ఇప్పుడు కనీసం ఒక్క వ్యక్తిని కూడా ఏమి వచ్చిన తర్వాత బీజేపీలో చేర్చుకోకపోవడం, పొత్తు కోసం ఎదురు చూస్తున్నారా? ఆమె కూడా ఇందులో ఒక పాత్ర ఏమన్నా పోషిస్తున్నారా కలపడంలో, లేదంటే వీళ్ళిద్దరిలో? ప్రాక్టికల్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం సీరియస్గా ఆంధ్ర మీద దృష్టి పెట్టాల, ఫస్ట్ నెంబర్ 1. రెండవది పురంధేశ్వరిని సామాజిక వర్గ సమీకరణాలలో ఎందుకు తీసుకొచ్చి పెట్టారో కనీసం బీజేపీ అధిష్టానానికన్నా అర్థం ఉందో లేదో తెలియట్లా. ఏ ప్రాతిపదికన ఏ వ్యూహం లేకపోతే ఎందుకు పెడతారు అని సడన్ గా? అదే కదా అనేది. అంటే దీని మీద సీరియస్నెస్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేశారు అక్కడ. ఈవిని పెట్టడంలో ఒక పర్పస్ వాళ్ళు చూస్తుంది, తెలుగుదేశం వాళ్ళని పట్టుకొస్తే చాలా మంది ఉన్నారు కదా. అప్పుడు చాలా పేర్లే వినిపించింది, సత్యకుమార్ ఆయన పేరు కూడా వినిపించింది, రాయలసీమ అలా కొన్ని పేర్లు వినిపించినాయి అప్పుడు. కమ్మ సామాజిక వర్గం పెట్టడం నేను అనేది, కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టడం ద్వారా తెలుగుదేశం వాళ్ళని తీసుకురాగలదు అని వాళ్ళు భావించారు.
ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ వాళ్ళని తెచ్చినట్టే ఉంది ఈవిడ. ఆయన ఎంతో కొంత తీసుకొచ్చారు, చేరారు ఆయన ద్వారా. లేదు అక్కడ అంతేగా, ఒకళ్ళిద్దరు తప్పించేం లేదు. ఈవిడికి కూడా రేపు పొద్దున ఒక్కటే సరిగ్గా ఈమె ఏంటంటే ప్రాబ్లము, పార్టీని రాష్ట్ర స్థాయిలో డెవలప్ చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కంటే కూడా తను ఎంపీ అయిపోవాలి, కేంద్ర మంత్రి అయిపోవాలన్న తన బేస్డ్ ఎజెండా నడుస్తుంది ఆవిడ దగ్గర. పురంధేశ్వరి బేస్డ్ ఎజెండా నడుస్తుంది తప్పించి పార్టీని డెవలప్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్కి గ్రౌండ్ లెవెల్లో ఈవిడికి ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. సోమువీర్రాజుతో పోల్చుకుంటే సోమువీర్రాజుకి పద్దాక తలనొప్పి, ధనం లేకపోవడం, గ్రూపులు కట్టకపోవడం వల్ల సోమువీర్రాజుకి అదో పెద్ద సమస్య అయింది. ఈమె అసలు వచ్చిన దగ్గర నుంచి సొంత సామాజిక వర్గం ఇంత పదవులు ఎప్పుడు ఇవ్వాలి అసలు బీజేపీలో. కమ్మ సామాజిక వర్గానికి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వలేదు అసలు. తెలుగుదేశం సింపథైజర్స్కి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వాల ఎవరు కూడా. అన్ని పదవులు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత వాళ్లే చుట్టూ ఉంటున్నారు. ఇప్పుడు ఆవిడ కార్యకలాపాలన్నీ నడుపుతోంది వాళ్లే. ఇది ఏమైపోయింది, ఒక క్లారిటీ లేకుండా పోయింది పార్టీలో. రెండవది, ఏం చేయాలి అసలు ప్రాక్టికల్గా తెలివి ఉంటే, మరి ఆవిడ అవగాహన స్థాయి ఎంత ఉందో నాకు తెలియదు కానీ ప్రాక్టికల్గా తెలివి ఉంటే ఏం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని మారుస్తున్నారు. ఒక టీములు వేసుకుని, ఒక 4 టీములు, రాయలసీమ టీం ఒకటి, అటు పక్కన ఒక టీము, రాయలసీమ యాక్టివిటీస్ ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఒక బృందం, ఇటు పక్కన సోమువీర్రాజు నాయకత్వంలో ఒక బృందం, కోస్తా జిల్లాల్లో వచ్చేటప్పటికి సుజనా చౌదరి, సీఎం రమేష్ నాయకత్వంలో ఒక బృందం, ఇట్లాగ పెట్టేసేసి ఇదిగో తెలుగుదేశంలో రేపు పొద్దున సీటు పోబోతుంది, అందరితో టచ్లోకి వెళ్ళడం. తెలుగుదేశంలో పోటీ పడేవాడికి ప్రస్తుతం పోటీలో ఉన్నట్టు, వైసీపీలో పోటీ పడేవాడికి ఇప్పుడు ఉన్నటువంటి వాడు అందరితో టచ్లో ఉండి, అన్నా మేము చాలా అగ్రెసివ్గా వెళ్ళబోతున్నాం ఆంధ్రాలో, మీకు అక్కడ కాదనుకుంటే మీరు రెడీ అయిపోండి, మన దగ్గరికి వచ్చేయండి, మీ చేతిలో మీకేమో పోల్ మేనేజ్మెంట్ తెలుసు, మోడీ హవా నడుస్తుంది అక్కడ, మోడీనే గెలుస్తాడన్నది కన్ఫర్మ్ కదన్నా. ఇక్కడ అంటావా ఎస్ దెబ్బతిన్నాం, ఈసారి ఖచ్చితంగా ఉంది ఇంప్రూవ్మెంట్, ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో మీరు వస్తే గెలుస్తారు, శాంతం మీరు పక్క వెళ్ళడం మాకు మంచిది కాదు అనిపిస్తుంది అన్న, మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ మనం అన్నటువంటి దాంతో ప్రచారంలోకి వెళ్ళారనుకోండి నడుస్తుంది. జనసేన ఇక్కడ దెబ్బ కొడుతుంది అక్కడే. జనసేన భారతీయ జనతా పార్టీ ఆ రూట్లో ఆలోచించి ఉంటే ఖచ్చితంగా 30-40 సీట్లు కొడతారు. కానీ జనసేన అటు వెళ్ళిపోవడం, ఈవిడేమో అసలు ఏం చేయాలన్నది కాకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అన్నట్టు 24 గంటలు అధిష్టానం 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 అంటే ముందు నువ్వు తయారై కదా అధిష్టానానికి చెప్పాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉందండి, పొత్తులొద్దు అని స్థానిక నాయకత్వం చెప్పింది, అది ఎస్ అన్నది అధిష్టానం. చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుందామని స్థానిక నాయకత్వం చెప్పింది, ఓకే అంది అధిష్టానం. లేదా పోనీ అధిష్టానం పెట్టుకొని జనసేనతో అంటే వీళ్ళు ఓకే అన్నారు అనుకుందాం పోనీ. అదే మీకు మిగతా రాష్ట్రాల్లో కూడా పొత్తులు ఎవరితో అన్నటువంటిది స్థానిక నాయకత్వానికి ఒక ప్లాన్ ఉంది. మరి ఇక్కడ కూడా ప్లాన్ ఉందిగా, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి, ఆవిడ సొంతగా ఉంది పార్టీ కలిసి. మరి అది అధిష్టానం చెప్తే వాళ్ళు కూడా తెలంగాణలో ఇక్కడ కూడా ఓకే అనాలి కదా. అది అంటే ఆవిడ ఆ ముక్క చెప్పట్లేదు, ఆ ముక్క చెప్పట్లేదుగా. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా చెప్పేశారు, మీరు చూడండి ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు ఓపెన్ గా మనకి మీడియాతోనే చెప్పారు, మేము ఎవరికి పొత్తు పెట్టుకోం ఒంటరిగా అని. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నారు ఒంటరిగా. అధిష్టానం జనసేన రుద్దింది, మరి ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే కదా మరి ఆవిడ దగ్గర అధిష్టానం అయినా ఏళ్ళైనా పోనీ మేము పొత్తు పెట్టుకోవట్లేదని చెప్పేయచ్చు కదా. ఎవరితో వీళ్ళు చెప్పట్లేదు అంటున్నా, వీళ్ళ దగ్గర అదే నేను అంటుంది నాయకత్వ లోపం అన్నది. నాయకురాలుగా ఈవిడ మొత్తంతో కూర్చోబెట్టి, అసలు ఇప్పుడు వీళ్ళ కార్యవర్గం ఉందండి, కార్యవర్గాన్ని అందరినీ కూర్చోబెట్టి జాతిని ఉద్దేశించి ప్రసంగించమంటే అందరూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అట్లా కాకుండా మీకు అందరికీ 2 స్లిప్లు ఇస్తున్నామయ్యా, ఇప్పుడు కార్యవర్గ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి కోర్ కమిటీ 2 బాక్సులు పెట్టు, సీక్రెట్ బ్యాలెట్ చేద్దాం, పొత్తు పెట్టుకుందామా వద్దా, తెలుగుదేశంతో పెట్టుకుందామా వద్దా, తెలుగుదేశం కూటమిలో చేరదామా వద్దా, ఒంటరిగా పోటీ చేయాలి, 2 స్లిప్పులు పెట్టు, ఒంటరి పొత్తు కూటమి, తెలుగుదేశం కూటమి లేకపోతే వైసీపీ కూటమి. వైసీపీ అయితే వాళ్ళే ఒప్పుకోరు కాబట్టి తెలుగుదేశంతో జట్టు కట్టడం, ఈ రెండిట్లో ఏది చేయడం బెటర్ అని కార్యవర్గాల్లో అన్ని జిల్లాల అధ్యక్షులను కూర్చోబెట్టి, అన్ని విభాగాలు ఉన్నాయి కదా వీళ్ళ, బీజేవైఎం అని బీజే మహిళా మోర్చా అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి
కార్యవర్గ సమావేశంలో ఒక సీక్రెట్ బ్యాలెట్ పెడితే వాళ్ళు చెప్తారు కదా, లేదు కోర్ కమిటీది ఒకటి, రెండు అభిప్రాయాలు అధిష్టానం నుంచి ఇదిగో మన వాళ్ళు ఇంతమంది ఇది కోరుతున్నారు అంటే ఎంత అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. కానీ రెండు విషయాలు ఇందాక ఆంధ్రప్రదేశ్ మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు బీజేపీ అన్నారు కాబట్టి రెండు అంశాలు ఉన్నాయి బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, ఒక గందరగోళ పరిస్థితి ఉంది 2024 ఎన్నికల విషయంలో ఏం చేయాలి అనేది, దాని మీద సీరియస్గా దృష్టి పెట్టట్లేదా? ఈ గందరగోళం మీద సీరియస్గా దృష్టి పెట్టకుండా ఏదో అవనే వాళ్ళే ఫైనల్గా డెసిషన్కి వస్తారని చెప్పి అధిష్టానం వదిలేసిందా? బేసిక్గా వాళ్ళకి అసలు ఇక్కడ వీళ్ళ గందరగోళం వాళ్ళకే అంత గందరగోళం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే నాయకత్వం అనేది స్ట్రాంగ్గా ఉండాలి, రాష్ట్ర నాయకత్వం ఉండి మా ఆలోచన ఇది, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అని. హైకమాండ్ పట్టించుకోకపోవడమే రాష్ట్రంలో ఈ గందరగోళం రావడానికి కారణమేమో అని. అట్లా ఎట్లా అవుతుంది? హైకమాండ్ అనేటువంటిది ఎప్పుడు చెప్తుంది? ఇప్పుడు మన జనసేన రుద్దినట్టు రుద్దాలి. జనసేన తెలంగాణలో రుద్దింది అధిష్టానం కదా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి జనసేన బీజేపీకి మొదటి నుంచి వెన్నుపోటు పొడుస్తుంది, తెలుగుదేశం వెన్నుపోటు పొడుస్తుంది. ఇద్దరు వెన్నుపోటుదారులతో వెళ్ళి కలవడం వల్ల ఏంటి మనకి ఫెచ్చింగ్? బేసిక్గా పార్టీ ఎదుగుదలకు వాళ్ళేం సహకరించే ఉద్దేశంతో ఏం లేరు, వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మోడీ 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 అని పేరు ఎందుకు వాడతాడు? తెలుగుదేశంతో బార్గెనింగ్కి నా వెనకాల ఎదుగు మనిషి ఉన్నారు చూసావా అని చెప్పడం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు జగన్ని బెదిరించడానికి మోడీ నాతో బాగున్నాడు అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ లేదు కదా. టీడీపీ కూడా అవసరం కోసం బీజేపీని వాడుకోవాలనుకుంటుందా? అందుకేనా ఈ పోస్ట్ పోల్ అలయన్స్ ఈ రకమైన అంశాలు తెర మీద తీసుకురావడం? తెలుగుదేశం పార్టీ అవసరం కోసం కాదు, తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ ఓ రకంగా గుండెకాయ అనుకుంటుంది అది. కానీ అలాగ అనుకుని రేపు మాపో పొత్తు ఖరారైపోతుంది. నేను విన్న మాట అయితే కనుక చాలా విశ్వసనీయంగా చెప్పినటువంటి మనిషి చెప్పిన లెక్క ప్రకారం అయితే 5 పార్లమెంటు 7-9 ఎమ్మెల్యేకి రెడీ అయ్యింది అన్నటువంటిది. రాష్ట్ర నాయకత్వం దగ్గరికి ఆ ప్రపోజల్ వస్తే అదే మన శివకుమార్జీకి ఇచ్చి పంపించారు. ఇక్కడ ఎందుకు అంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొంత ఛాయిస్ ఉంది కానీ మాకు ఇక్కడ కంప్లీట్ సున్నాగా ఉన్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు అందుకోలేము, ఇప్పుడేమో జాతీయ స్థాయిలో కాసిన ఎంపీ సీట్లు కావాలంటున్నారు. ఇట్లాగ ఉంటుంది. రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం బలం అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్లో ఈ ట్రిప్కి మాత్రం మనం పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ట్రిప్కి బలంగా తీసుకెళ్దాం అని ఏదో చెప్తున్నారు అనే మాట విన్నా నేను. అందుకు ఒప్పుకుంటున్నారు వీళ్ళు కూడా అన్నటువంటి. అలా కాకుండా దాన్ని రేపు పొద్దున ఎలాగూ పొత్తు ఖరారవుతోంది కాబట్టి ముందుగా చంద్రబాబు నాయుడు వద్దంటే బతిన్లాడి భారతీయ జనతా పార్టీ పొత్తుకొచ్చి ఇప్పుడు జనసేన మొన్నటిదాకానేమో చంద్రబాబు నాయుడే కదా బతిన్లాడింది వన్ సైడ్ లో అది ఇది అని. తర్వాత ఇప్పుడు ఏం రాస్తున్నారు? పవన్ కళ్యాణ్ గుర్తుంది కదా, రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకు జైల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో జైల్లో వద్దంటే వద్దన్నాడు, ఇప్పుడు వద్దు తొందరపడద్దు అంటే నేను చెప్పేస్తాను మీకేమైనా అభ్యంతరం అన్నాడు, అందుకని బయటకు వచ్చేసాడు. అంటే ఆయన ప్రకటన కూడా అంత తగ్గట్టుగానే ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇప్పుడు అవసరం వచ్చింది అందుకే నేను పొత్తు పెట్టేసుకుంటున్నా ప్రకటించాడు. చంద్రబాబు నాయుడుతో అడగకుండా చెప్తాడా? చంద్రబాబు నాయుడు చెప్పకుండా చెప్తాడా ఆ మొక్క? అంటే ఆ మొక్క ఆయన కూడా చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడే చెప్పుండొచ్చు కదా. చంద్రబాబు నాయుడు 1.5 పాటు నీకు సీఎం ఇస్తానని చెప్పాడట, ఆ మొక్క కూడా వినబడుతుంది కాబట్టి వచ్చి ఆవేశంగా చెప్పుండొచ్చు. కానీ ఈయనేం రాసుకొచ్చాడు దాన్ని? తొందరపడి పవన్ కళ్యాణ్ ఆవేశపడిపోయాడు, అందుకని చంద్రబాబు నాయుడు అంటే ఏంటి వెంపర్లాడుతోంది వీళ్ళు అనే రకంగా ప్రొజెక్ట్ చేస్తాడు ఈయన. అంతే. ఇప్పుడు బీజేపీదైనా అంతే. ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు మేము చాలా పుడింగులం అని ఫీల్ అవుతారు. ఆ పుడింగులం మన వెనకాలే పడుతున్నట్టు ఫీల్ అవ్వాలనుకుంటారు. కానీ రియాలిటీ అట్లా ఉండదు. ఇప్పుడు చివరికి ఏంటి పొత్తు అట్టాకు చంద్రబాబు తీసుకుంటాడు కానీ మనోని బతిలాడుకున్నారు రాళ్ళు అని సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోవాలి. ఓవరాల్ గా ఇదంతా జగన్ బెదిరించడానికేనా ఈ కూటమి ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా రేపొద్దున? తటస్థ ఓటర్ కోసం ట్రై చేస్తున్నారు అంతే. తటస్థ ఓటర్ కోసం జగన్ బెదిరించడం ఒక ఆస్పెక్ట్, బెదిరించడం జగన్ని కొట్టాలంటే సింగల్ గా చేత కాదనినే కదా తెలుగుదేశం పార్టీ. రెండోది పవన్ కళ్యాణ్ ఇద్దరైనా కూడా కుదరదనే కదా మూడో పొత్తు కోసం తహతహలాడుతుంది. అదే కదా. రైట్, చూద్దాం. దాదాపు ఖరారు అయిపోయిందా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్ళడానికి, లేదంటే కొత్త స్కెచ్ ఏమన్నా చంద్రబాబు గారు వేస్తున్నారా? రేపు పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిదన్నా తెర మీద తీసుకొస్తారా? చూద్దాం.